ప్రతిరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని విసిగిపోతున్నారా? అయితే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుందామా అనిపిస్తుంది. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. అదే బ్రెడ్ విత్ చీజ్ ఎగ్. దానికోసము ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో చిటికెడు వంట సోడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 చిన్న టీ స్పూన్ల మిరియాల పౌడర్ వేసుకోవాలి. మిరియాల పౌడర్తో ఒక మంచి ఘాటుదనం వస్తుంది. కారం వేసుకున్న దానికన్నా మిరియాల పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 ఎగ్స్ తీసుకొని పగలగొట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. బ్రెడ్ ముక్కలను బట్టి ఎగ్స్ తీసుకోవాలి. నేను కొన్నే వేస్తున్నా కాబట్టి నాకు 2 ఎగ్స్ సరిపోతాయి. మీకు ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ ఎగ్స్ వేసుకోవచ్చు. బైండింగ్ కోసము ఒక 1.5 టీ స్పూను శనగపిండి వేసుకోవాలి. శనగపిండి డబ్బాలో ఒక వైట్ పేపర్ కనిపిస్తుంది చూడండి, చిన్నది. ఒకవేళ మనం శనగపిండి ఎక్కడ పెట్టినామో మర్చిపోయినా కూడా ఆ పేపర్ మనకు గుర్తు చేస్తుంది. ఇది ఒక టిప్పు మనకు. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటా తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మన మిక్సీ జార్లో మిగతా ఇంగ్రీడియంట్స్తో పాటు టమాటా కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకొస్తాను. మిక్సీ పట్టుకొచ్చినండి, చూడండి ఈ విధంగా అయింది. లిక్విడ్ లాగా అయింది. మంచిగా పైన నురగ కూడా ఫామ్ అయింది. ఇదంతా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో పోసుకోవాలి. మిక్సీ జార్లో ఒక 2 టీ స్పూన్ల పాలు పోసుకొని మిక్సీ జార్ని లోపేసి ఆ పాలు కూడా మన ఎగ్ బ్యాటర్లో పోసేసుకోవాలి. రోజు రొటీన్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్తో విసుగనిపిస్తే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటా అంటారు. ఇప్పుడు మనకు నచ్చినంత కొత్తిమీర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీరను మనము కలిపెట్టుకున్న ఎగ్ బ్యాటర్లో మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు అదే ఎగ్ బ్యాటర్లో 1.5 టీ స్పూను నువ్వులు, పచ్చి నువ్వులే అండి, వేయించలేదు, పచ్చి నువ్వులు వేసుకోవాలి. నువ్వులు హెల్త్కి చాలా మంచివి కాబట్టి, చలికాలం కాబట్టి మన బాడీ హీట్ కోసం నువ్వులు వేస్తున్నా. అట్లనే ఇంకొక 1/2 టీ స్పూను బ్లాక్ నువ్వులు, నల్ల నువ్వులు వేసుకోవాలి. నల్ల నువ్వులు కూడా బాడీలో హీట్ కోసము ప్లస్ లుక్ కోసం, చూడడానికి కూడా అక్కడక్కడ నల్లగా కనిపించి మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెడతాను. ఎందుకంటే ప్యాన్ హీట్ కావాలి కదా. నాది నాన్ స్టిక్ వాల్ ఆవుగుంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది హీట్ అవ్వడానికి. దానిపైన మనకి ఇష్టం ఉన్నంత వెన్న వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నాయి 3 స్లైసెస్ వేస్తున్నాను కాబట్టి నేను కొంచెం తక్కువనే వేస్తున్నా. వెన్న వేసి అది కరుగుతుంటుంది. ఈలోగా మనం ఈ కలుపుకున్న బ్యాటర్ను మంచి ఒకసారి మళ్ళొకసారి నువ్వులు అన్నీ కలిసేట్టుగా, నువ్వులు కొత్తిమీర కలిసేట్టుగా మంచి ఒకసారి బాగా కలుపుకోవాలి. మంచిగా ఫోర్క్తో బాగా గిలకొట్టుకుంటూ కలుపుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని బ్యాటర్లో మంచిగా ముంచుకోవాలండి. ఒక్కవైపే ముంచాలి. ఎగ్ మిశ్రమం అంతా బాగా పట్టేట్టుగా అద్దుకొని వెన్న రాసిన ప్యాన్ పైన పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొకటి కూడా అట్నే అద్దుకొని ప్యాన్లో పెట్టుకోవాలి. పెద్ద ప్యాన్ కాబట్టి 3 స్లైసెస్ 3, 4 కూడా ఈజీగా పడతాయి. ప్యాన్ చిన్నగా ఉంటే 2 అట్లా వేసుకోవచ్చు. మనము 3వ స్లైస్ కూడా వేసేస్తున్న ప్యాన్ పైన. బ్రెడ్ స్లైస్లు ప్యాన్ పైన వేసిన వెంటనే మిగతా బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ కూడా మొత్తము మనము ఈ 3 స్లైస్ల మీద ఎగ్ బ్యాటర్ను మంచిగా స్పూన్తో లోపుకుంటూ అంత కొత్తిమీర నువ్వులు అన్నీ వచ్చేట్టుగా ఈ బ్రెడ్ స్లైస్ల మీద మొత్తం అంతా పెట్టేసుకోవాలండి. నేను ఏ విధంగా పెడుతున్నానో అదే విధంగా కొత్తిమీర అంతా వచ్చేట్టు, నువ్వులు కొత్తిమీర అంతా వచ్చేట్టుగా అన్ని స్లైస్ల మీద మొత్తం బ్యాటర్ అంతా పెట్టేసుకోవాలి. ఎందుకంటే నేను 3 చేస్తున్నా కాబట్టి ఉన్నదంతా వేసేస్తున్నా. ఇంకెక్కువ చేసుకుంటే కొంచెం ఉంచుకోవచ్చు మనము. నాకు అంతే 3 కాబట్టి నేను ఉన్న బ్యాటర్ మొత్తం వేసేస్తున్నా. కలిపిన బ్యాటర్ కూడా మొత్తం అయిపోయిందండి. ఉన్న బ్యాటర్ మొత్తం వేసేసినాను. బ్రెడ్ ముక్కలు కింద వైపు వేగిపోయినాయి. చూడండి ఎట్లా కనిపిస్తుంది. ఒక్కసారి తిప్పుకుందాము. రెండో వైపు కూడా కాలాలి కదా.
టర్న్ చేసుకుంటే రెండో వైపు కూడా మంచిగా కాలుతుంది. మంచిగా బ్రెడ్ ముక్కలు అవన్నీ వేసేవరకు మెత్తగా అయినాయండి. నోట్లు వేసుకుంటే కరిగిపోయేట్టు జ్యూసీగా అవుతాయి. మనకు ఇబ్బందే ఉండదు, అసలు నమలడానికి కూడా ఇబ్బంది ఉండదు, మెత్తగా ఉంటాయి. నేను ఫ్లేమ్ ఏమీ చిన్నగా చేయలేదండి, ఎందుకంటే ప్యాన్ పెద్దగా ఉంది కదా, మంట సరిపోద్దని నేను చిన్నగా చేయలేదు. ఒకవైపుకు వేగిపోయింది, 1 నిమిషం పెడితే వేగిపోతుంది. మళ్ళీ ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుంటున్నా. అదే మీ ప్యాన్ చిన్నగా ఉండి పల్చగా ఉంటే మీరు ఫ్లేమ్ తక్కువ చేసుకోవచ్చు, లేదంటే మాడిపోతుంది. నా ప్యాన్ బాగా తిక్కుగా ఉన్నది, పెద్దగా ఉంది కాబట్టి ఫ్లేమ్ సరిపోద్దని నేను ఫుల్ ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఇప్పుడు వేగిన బ్రెడ్ ముక్కల మీద చీజ్ స్లైసెస్ పెట్టుకోవాలి. నేను ఈ విధమైన స్లైసెస్ తెప్పించుకుంటానండి, చాలా బాగుంటాయి. ఇవి సాల్టీగా ఉండి చాలా టేస్ట్ ఉంటాయి. బ్రెడ్కు చాలా టేస్ట్ వస్తుంది. ఒక్క ప్యాకెట్లో 10 ఉంటాయి, 10 స్లైసెస్ ఉంటాయి. ఒక్కొక్క స్లైస్ మళ్ళీ ఒక్కొక్క ప్యాకెట్లో ఉంటుంది. మంచిగా నీట్గా ప్యాక్ చేసి ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. నాకు బాగా నచ్చినాయి ఇవి, అందుకే ఎప్పుడు ఇవే తెప్పించుకుంటాను నేను. బ్రెడ్ అంతా మంచిగా వేగిందండి, తీసేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 2 కాలుద్దామని మళ్ళీ కొంచెం బటర్ వేస్తున్నా. ఇది హోమ్ మేడ్ బటరు, నేను చేసుకున్నదే. ఇంకా దీన్ని ఇప్పుడు నెయ్యిగా కాగబెడతాను. ఈ బటర్ అంతా కలిస్తే నాకు 1.5 కిలో నెయ్యి అవుతుందండి. ఇప్పుడు ప్యాన్లో ఇంకొక 2 బ్రెడ్ స్లైసెస్ కూడా వేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను. ఇది బ్రౌన్ బ్రెడ్ కాబట్టి వేగినా కూడా మనకు సేమ్ కలర్ ఉంటుంది. అదే వైట్ బ్రెడ్ అయితే క్లియర్గా వేగినట్టు కనిపిస్తుంది, కానీ వేగిపోయింది. ఇప్పుడు వేగిన బ్రెడ్ సైజుల మీద కొంచెం టమాటా కెచప్ పెడుతున్నాను. మంచి టేస్ట్ వస్తుంది దీంతో, టమాటా కెచప్తో చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసమని 2 స్లైసెస్ మీద మనకు నచ్చినంత ఎంత ఇష్టం ఉంటే అంత, నేను కొంచెం ఎక్కువే పెడుతున్నాను. మొత్తం స్లైసుల నిండా పెట్టేస్తా. ఏదైనా కూడా మనకు టేస్ట్ ఉంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఇంత కష్టపడి చేసి బాగాలేకపోతే తినరు కదా, అందుకనే కొంచెం నేను మంచిగానే హెవీగానే పెడతాను. నిండుగా పెడితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ చీజ్ పెట్టిన 2 బ్రెడ్ స్లైసెస్ని మాటుకే మైక్రోవేవ్లో పెట్టాలండి. పెట్టి ఒక్క 20 సెకండ్లు టైం పెట్టుకుంటే మన చీజ్ అంతా మంచిగా మెల్ట్ అవుతుంది. ప్యాన్ పైన పెట్టి కాలుస్తే చీజ్ సరిగ్గా మెల్ట్ అవ్వట్లేదు. ఇదైతే మొత్తం హీట్ మొత్తం తగులుతుంది కాబట్టి పైన అంతా ఇట్లా బుగ్గల్లాగా వచ్చి మంచిగా మెల్ట్ అవుతుంది. 20 సెకండ్లు అయిందండి, చూడండి మంచిగా మెల్ట్ అయింది. చీజ్ అంతా ఎంత బాగా పైన అంతా బుగ్గలు వచ్చి ఎంత మంచిగా మెల్ట్ అయింది, మంచిగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు దానిపైన మనము టమాటా కెచప్ రాసిన బ్రెడ్ స్లైస్లను వాటిపైన చీజ్ పైన పెట్టుకోవాలి. రెండిటి మీద 2 స్లైసులను పెట్టేసుకుంటే ఆ చీజు, టమాటా కెచపు, ఎగ్గు, నువ్వులు, కొత్తిమీర, సాల్ట్, మిరియాల ఘాటుతో చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని మధ్య కట్ చేద్దాము. మధ్య కట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు కాలుతుంది, బాగా చేతులకు బాగా కాలుతుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చీజు, టమాటా సాసు. ఇది బ్రౌన్ బ్రెడ్ అవుట్లో ఇంకా క్లియర్గా కనిపిస్తలేదు, వైట్ బ్రెడ్ అయితే చాలా బాగా కనిపించేదండి. వైట్ బ్రెడ్ హెల్త్కి మంచిది కాదని బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటాను నేను ఎప్పుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూసాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.